మే 27వ తారీఖు సంకటహర చతుర్థిలోపు ధనుసు రాశి వారి జీవితం నక్కతోక తొక్కినట్లు మారబోతోంది. 100% జరగబోయేది ఇదే. మే 27వ తారీఖు సంకటహర చతుర్థిలోపుగా ధనుసు రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, ధనుసు రాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ధనుసు రాశి వారికి ఏ విధమైన మార్పులు ఈ సమయంలో కలగబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనుసు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మూల నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనురాశి 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురువు. ధనురాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమషమైన మనస్సుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరు ఎప్పుడూ కూడా ముందుంటారు. ఈ రాశి వారికి ఆత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి అధికము. సొంత విషయాలను ఇతరులకు అవసరమైన మేరకి తెలియజేస్తారు. సొంత విషయాల్లో ఇతరుల యోగ్యము వీరు అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేకమైనటువంటి విద్య పట్ల ఆసక్తి ఉంటుంది. వినూత్న వ్యాపారాలలో వీరు రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా వీరు ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు. ధనుసు రాశి వారికి సొంత వర్గం వారితోనే బద్ధవైరము ఏర్పడుతుంది. ధన సంపాదన కంటే కూడా చాలా మించినవి చాలా ఉన్నాయి అన్న వీరి భావన చేతకానితనంగా భావింపబడుతుంది. ఏ రంగంలో అయినా సరే, ఎవరికైనా సరే వీరు ఆదర్శంగా ఉండాలని వీరు ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటారు. ధనుసు రాశితో మంచిగా వ్యవహరించి పనులను సాధించుకున్నటువంటి వారు తర్వాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించలేని విషయంగా మారుతుంది. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు కూడా అందుకుంటారు. ధనము కొరకు తాపత్రయపడకుండా వృత్తిలో గౌరవము, పేరు ప్రతిష్టలకు కూడా వీరు ఎప్పుడూ కూడా అధిక ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. ధనుస్సు రాశికి చెందిన వారికి సమయంలో వీరి జీవితంలో కొన్ని మార్పులు కలగబోతూ ఉన్నాయి. వీరికి పట్టిందల్లా కూడా బంగారమే కాబోతూ ఉంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు పడినటువంటి కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో విముక్తి కలగబోతూ ఉంది. శుభకాలం నడుస్తుంది. మీ ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక్క శుభార్త మీ ఇంట్లో చాలా ఆనందాన్ని నింపుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు ఎప్పుడు పాల్గొంటారు. మీ బుద్ధి బలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి నుండి ప్రశంసలను అందుకుంటారు. ఇష్ట దైవారాధన చాలా మంచిది. ఆర్థిక విషయాల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి. చేపట్టిన పనులను సజావుగా పూర్తి చేస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు గొప్ప విజయాన్ని అందిస్తాయి. మీ రంగంలో పెద్దల నుండి ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారం వీరికి లభిస్తుంది. కాలాన్ని మంచి విషయాల కొరకు వినియోగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. గిట్టని వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. ఇష్ట దైవ స్తోత్రం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది. మీ జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఈ రాశికి చెందిన వారికి మే 27వ తేదీన సంకటహర చతుర్థి లోపుగా వీరికి ఇప్పటి వరకు కూడా చూడని రాజయోగాన్ని వీరు అయితే చూడబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి సమయంలో మంచి సమయం అయితే కలుగుతుంది. కెరియర్ పరంగా మీరు మీ యొక్క సహోద్యోగులు మరియు పై అధికారుల నుండి మెరుగైన ఎదుగుదల మరియు మద్దతును కూడా చూస్తారు. మీకు తక్కువ పని భారం మరియు మంచి మద్దతు కూడా ఉంటుంది. ఉద్యోగ మార్పు లేదా పదోన్నతి కోసం ప్రయత్నం చేస్తున్నవారు ఈ సమయంలో ఆశించిన ఫలితాలను అయితే అందుకొనబోతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రాశి వారికి మొదటి 2 వారాలు సాధారణంగా ఉన్నప్పటికీ మరియు చివరి 2 వారాలు ఆశించిన ఫలితాలను సాధించడంలో మీకు చాలా సహాయపడతాయి. మీ ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇవ్వడం కారణంగా మీ కార్యాలయంలో గుర్తింపును, గౌరవాన్ని పొందుతారు. ఈ నెల ద్వితీయార్థంలో ఉద్యోగరీత్యా దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఈ మాసం మీకు చాలా సహాయకారిగా కూడా ఉంటుంది. ప్రథమార్థంలో ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో ఆదాయం పెరగడం కారణంగా ఆర్థిక ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా మీకు మంచి ఆదాయం మరియు విజయం కూడా ఉంటుంది.
రుణం లేదా ఆర్థిక మద్దతు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెలలో వారు కోరుకున్న ఆర్థిక సహాయం అయితే లభిస్తుంది. మీరు ఈ నెలలో ఇల్లు లేదా వాహనాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. ఆరోగ్యపరంగా మీకు ఈ నెల అయితే చాలా బాగుంటుందండి. ఇబ్బంది పెట్టేటంతటి ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా ఈ నెలలో సూచింపబడడం లేదు. అయితే మీరు మొదటి 2 వారాల్లో చర్మ సంబంధిత లేదా నరములకు సంబంధించిన స్వల్ప ఆరోగ్య సమస్యలతో బాధలు పడవచ్చు. ద్వితీయార్థంలో మీకు మంచి ఆరోగ్యాన్ని కూడా మీరు పొందబోతున్నారు. కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయం అందబోతోంది. మీ తల్లిదండ్రులు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మరియు వారు ఆరోగ్య సమస్యల నుండి కూడా కోలుకుంటారు. మీరు మీ యొక్క పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం కాలాన్ని గడుపుతారు. మొదటి వారంలో మీ జీవిత భాగస్వామితో ఆరోగ్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయార్థంలో మీ జీవిత భాగస్వామికి కొంత ఉద్యోగం లేదా పదోన్నతి కూడా లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. అపోహలకు మరియు అనవసర చర్చలకు కూడా తావివ్వవద్దు. అవి మీ యొక్క కుటుంబ జీవితంలో ప్రశాంతత అనేవి లేకుండా చేయవచ్చు. వ్యాపారవేత్తలకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుందండి. వారు తమ యొక్క వ్యాపారంలో వృద్ధిని చూడవచ్చు. వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ఒప్పందాలపైన సంతకాలు చేయడానికి ఇది చాలా మంచి నెల అయితే కాకపోవచ్చు. ఏదైనా కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్య సంతకం చేయడానికి కనీసం 3వ వారం వరకు కూడా వేచి ఉండడం మంచిది. విద్యార్థులకు విజయవంతమైన నెలగా ఉంటుందండి. వీరు తమ యొక్క పరీక్షల్లో మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. వారికి వారి యొక్క తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి కూడా మంచి మద్దతు ఉంటుంది. ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాసే వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉండబోతుందని చెప్పవచ్చు. చూసారు కదండి, ధనుస్సు రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారి యొక్క కల్మషం లేని మనస్సును చూసి ఎంతోమంది వీరికి స్నేహితులు వీరిని చూసి ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు. తమ మనసులో ఉన్నది యథాతథంగా ఎదుటివారికి చెప్పడం కారణంగా ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారి తీయవచ్చు. అంతేకాదు వీరి మాటలు బాణాల్లాగా ఎదుటి వ్యక్తికి మనస్సును గుచ్చుకుంటాయి. అయినా సరే వీరి మనస్సు చాలా సున్నితమైనది. ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గ్రహిస్తారు, పశ్చాత్తాపడతారు. ధనుస్సు రాశి వారి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎందరికో ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడతాయి. దాదాపు వీరు అందరికీ కూడా మంచి అవుతారు. ఈ రాశి వారికి తమ సొంత వారికి మంచి అవకాశం ఉండదు కనుక వారికి మాత్రం వీరు మంచి కాలేరు. వారసుడిని మీకు అనుకున్న విధంగా తీర్చిదిద్దడంలో వీరు విఫలమవుతారు. కుజరవి, రాహు, గురు దశలు యోగిస్తాయి. శుక్రదశ కాలంలో జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం వీరికి ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో అసలు సందేహం అనేదే లేదండి. ఈ ధనుస్సు రాశి వారికి వీలు కలిగినప్పుడల్లా కూడా వీరు సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. మహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామచరితమాసను ప్రతిరోజు మరియు పవిత్రమైన రోజుల్లో చదివితే మేలు. మీ ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టును నాటండి. చెట్టుకు నీరు పోసి సంరక్షించండి మరియు ప్రతి గురువారం మీరు నాటిన చెట్టును పూజిస్తే మీకు మేలు జరుగుతుంది. భిక్షాటన కోసం యాచకులు మిమ్మల్ని సంప్రదించినట్లయితే ఎప్పుడు కూడా వారి కోసం ఏదైనా ఇవ్వండి. యాచకులను ఎప్పుడూ నిరాశపరచవద్దు. ఇలా చేయడం వలన మీకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. సాధువులు, అర్చకులు, పూజారులు మరియు ఇతర పవిత్ర వ్యక్తులను ఎల్లప్పుడూ కూడా గౌరవించండి. వారితో ఎప్పుడు కూడా గొడవ పడవద్దు. వారితో కఠినంగా కూడా అసలు ప్రవర్తించవద్దండి. మీ తండ్రి గారి యొక్క వస్తువులను ఉపయోగించడం మీకు మంచి రక్షణ మరియు ఆశీర్వాదాలను తెస్తుంది. చూసారు కదండి, ధనుస్సు రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.